హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంకా ఈరోజైతే మా బాబు హిమాన్స్కి బ్రేక్ఫాస్ట్లోకి ఏం పెట్టాననేది ఈ వీడియోలో చూపించేస్తాను. అండ్ కిచెన్ రూమ్ నుండి ఈ వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చుద్ది. మార్నింగ్ టైంలోనే ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా సూర్యుడు అయితే ఇంక రాలేదు, మబ్బుల చాటుల్లో దాక్కున్నాడు. ఇదిగోండి, ఇంకా నేను నైటే దోశల కోసం ఏమంటే పప్పు నానబెట్టాను. నైట్ కడిగేసి బ్లెండ్ చేయడం మర్చిపోయాను. ఇంకా మార్నింగ్ ఏం చేయాలో, ఎలా దోశలు వేయాలో అర్థం కాలేదు. ఓకే, బెల్లంతో వేసేద్దాం అనేసి బియ్యాన్ని పక్కన పెట్టేశాను. ఇంకా డైరెక్ట్గా పప్పును మంచిగా వాష్ చేసి ఇంకా బ్లెండ్ చేసి అందులో బెల్లం వేసి ప్యాన్ కేక్లా చేసి ఇచ్చేసాను. మీరు ఎప్పుడైనా ఎలా ప్యాన్ కేక్లా ట్రై చేయండి, చాలా బాగుంటుంది మినపప్పుతో. ఇదిగోండి, ఇంకా మంచిగా వాష్ చేసేస్తున్నానని చెప్పాను కదా. వాష్ చేశాక ఓన్లీ మినపప్పునే నేను మిక్సర్లో వేసి బ్లెండ్ చేసేసాను. కొంచెం బెల్లం, మనకి ఎంత కావాలి అంటే అంత బెల్లం అండ్ కొంచెం సాల్ట్ వేసి బ్లెండ్ చేసేసాను. అంతేనండి, చాలా ఈజీగా ఉంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది. డైరెక్ట్గా పప్పే కదా, కొంచెం హెల్తీగా ఉంటుంది. ఇలా చేసామనుకోండి, ఏ చట్నీ ఏం అవసరం లేదు, స్వీట్గా ఉంటుంది కదా, వాళ్ళు ఇష్టంగా తినేస్తారు. ఈవినింగ్ టైంలో స్నాక్స్ రూపంలో కూడా ఇలా చేయొచ్చండి. చూడండి, బ్యాటర్ అయితే ఎలా ఉంది. ఇంకా మనం ప్యాన్ కేక్ లాగా ఆయిల్ వేసుకొని చేస్తామనుకోండి, లో ఫ్లేమ్లో కాల్చుకుంటే బాగుంటుందండి. రెండు సైడ్లను ఏం అవసరం లేదు. ఇది మిల్క్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే ఇలానే చేసుకుంటాం. అప్పుడప్పుడు నాకు చట్నీ ఏం చేయబుద్ధి కావటం లేదు, టైం లేదు అనేటప్పుడు ఈజీగా ఇలా పని అయితే అయిపోద్దండి. వాడు ఇష్టంగా తినేసాడు. మమ్మీ ఇంక దీని మీద చాక్లెట్ పెట్టు అన్నాడు. దీనికోసం ఎటువంటి బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ఏం యూజ్ చేయని అవసరం లేదు. హెల్తీగా పెట్టేయచ్చు మార్నింగ్ టైంలో కదా. ఇది అంతే స్పాంజీగా, మెత్తగా, సాఫ్ట్గా ఉంటుందండి. ఇంకా ఇది అయిపోయాక మా హిమాన్స్కి అయితే ఇచ్చేసాను. మిల్క్లో ముంచుకొని తినేసాడు వాడు. తర్వాత వాడి కోసం ఏమంటే జ్యూస్ చేస్తున్నాను. ఇంకా మా హిమాన్స్ కోసం అయితే నేనైతే జ్యూస్ చేసేస్తున్నాను. ఇక్కడ దానిమ్మ, గ్రేప్స్, లైట్గా చాక్లెట్ వేస్తానండి. డైరీ మిల్క్ చాక్లెట్ చిన్న మొక్క, చిన్న బయట అయితే వేస్తాను. ఇంకా ఖర్జూరం వేసాను. వేసాక ఇంకా టేస్టీగా క్రీమీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. లైట్గా నేను ఈరోజు అయితే క్యారెట్ తురుమును కూడా వేసాను. మిల్క్ యాడ్ చేసేసి బ్లెండ్ చేసి మంచిగా ఫిల్టర్ చేసి ఇచ్చేసాను. ఇంకా వాడైతే స్కూల్కి రెడీ అయిపోతున్నాడు. ఇంకా దేవుడికి ప్రేయర్ చేసి వెళ్ళు అని చెప్పాను. ఇంకా వాడేమంటే, మమ్మీ నువ్వు నాకు కనిపించకు, నేనేమంటే దేవుడితో ఒక్కడితోనే మాట్లాడుకుంటా, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేసుకుంటున్నాడు. క్లోజ్ చేసి మరీ దేవుడిని మొక్కుతున్నాడు. కాదు నాన్న, అలా మొక్కు, డైరెక్ట్గా ఏం కాదు అని చెప్తున్నా సరే నువ్వు వెళ్ళు, నన్ను డిస్టర్బ్ చేయకు అంటున్నాడు. ఇంకా వాడేమంటే ఇలా ప్రేయర్ చేసుకొని ఇంకా వెళ్ళిపోయాడు. ఇదేనండి మా బాబు హిమాన్స్కి మార్నింగ్ రొటీన్ని అయితే నేనైతే చూపించాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.